ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు నువ్వు రోషన్ని నీ సన్గా కాకుండా ఒక యూత్ ప్రజెంట్ డే యూత్గా నువ్వు చెప్పాలంటే రోషన్ గురించి ఏం చెప్తావు శ్రీకాంత్? అది ఒక ఫాదర్గా కాదు, ఒక అబ్జర్వ్ అనేది ఇండస్ట్రీలో ఇండస్ట్రీలో బయట ఇంకా వాడు ఇప్పుడు ఇండస్ట్రీలోకి ఇప్పుడే వస్తున్నాడు కాబట్టి. అవును, ఒక సినిమా యాక్ట్ చేసాడు. అది ఒక ఫాదర్గా నేను ఆయన చూసేది 100% గర్వపడతాను. ఎందుకంటే ఈ వే హీస్ పెరిగిన విధానం కానీ, ఆడు ఆలోచన విధానం కానీ, ఆడు సైకాలజీ చదువుకున్నాడు వాడు, ఇది కానీ సైకాలజీ చదివాడు, సైకాలజీ చేసాడు వాడు మొత్తం. వాడు ఇండస్ట్రీలో వాడు అబ్జర్వేషన్ కానీ, ఎలా ఉండాలి, ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలి, ఎలా అనుగుమని ఉండాలి, ఎలా ఆ టైప్ ఆఫ్ అంతా వాడు బాగా అబ్జర్వ్ చేస్తాడు. ఇంకా ఫ్యూచర్ అనేది ఇంకా స్టార్ట్ అయితే తప్పితే అది మనం ఫ్యూచర్ అది మనం ఏంటి అనేది తెలియదు. ఎందుకంటే ప్రస్తుతానికి అయితే వెరీ వెరీ వెల్ డీసెంట్ బాయ్. ఓకే, ప్లస్ పాయింట్గా నువ్వు ఆర్టిస్ట్గా నువ్వు మాట్లాడాలనుకో, పిక్చర్ చేసి ఇంకా ఆర్టిస్ట్గా ఇంకా నేను చెప్పిన ఆర్టిస్ట్గా అనేది ఎక్స్పీరియన్స్తో ఇంకా ఎక్కువ బాగా మెరుగుపడతారు. అవును, అంటే ఇప్పుడు మన ఒక సినిమానే కదా రిలీజ్ అది, ఒకటే బాగా చేశాడు, మంచి మంచి పేరు వచ్చింది వాడికి, స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. ఏంటంటే వాళ్ళ పర్ఫార్మెన్స్లు ఎంత బాగా నెక్స్ట్ వాళ్ళు డెడికేషన్ చేసుకుని దాని మీద ఎంత ఫోకస్ పెట్టుకుని దాని మీద చేసుకుంటే ఇలాగే డెవలప్ అవుతూ ఉంటారు అంతే. అంటే నేను శ్రీకాంత్ కొడుకుని అన్న ఫీలింగ్ గట్టి ఏం లేవా? అలాంటి చెప్పుకోవాలంటే చెప్పుకోరు. ఇప్పుడు మా పాప ఉంది, కెనడా వెళ్ళింది, కెనడాలో చదువుతుంది. చాలా రోజుల వరకు శ్రీకాంత్ వాళ్ళ అమ్మాయి హీరో వాళ్ళ అమ్మాయి అని తెలియదు వాళ్ళు, చాలా మంది తెలుగు వాళ్ళు ఉన్నా కూడా చెప్పుకోవాలి. తను చాలా గ్రేట్ తెలుసా, చెప్పుకోరు. ఎందుకంటే పలానా ఇదని వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళాలంటే నేను శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయిని చెప్పడు, అంతటికి వెళ్ళి ఎవరినో పట్టుకుని ఏదో పట్టుకుని వెళ్తారు తప్పితే రికమెండేషన్లతో శ్రీకాంత్ వాళ్ళ అబ్బాయిని వెళ్ళరు. అలా అందరూ అలాగే ఉన్నారు, డౌన్ టు ఎర్త్. అయితే నిజంగా ఉపయోగించుకుని మాత్రం నేను అది అనేది అట్లా ఉండదు. అదేలే, అంటే ఇప్పుడు నార్మల్గా నీ పిల్లలు ఇద్దరి మీద నీ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉందా, ఇన్ఫ్లుయెన్స్? తన ఇన్ఫ్లుయెన్స్. అవునా? తను ఎక్కువ. కొన్ని మనం ఉండొచ్చేమో చిన్న కానీ, బట్ ఎక్కువ తనే మొత్తం. ఎక్కడికి వెళ్ళినా ఫంక్షన్కి వెళ్ళినా, తను స్కూల్ ఫంక్షన్, నేను ఇంతవరకు స్కూల్ ఫంక్షన్కి వెళ్ళలేదు, ఒకసారి వెళ్ళాను ఒకటి, అంతే తప్పితే తనే ఎక్కువ చూసుకుంటుంది అన్నీ. ఎందుకు నార్మల్గా నువ్వు అవాయిడ్ చేయడానికి కారణం అంటే అనవసరమైన వెళ్ళి మాట్లాడటం ప్రాబ్లం, మా స్కూల్కి వీళ్ళతో ఎందుకులే అని నేను ఎక్కువ తనే వెళ్తుంది. నేను షూటింగ్ బిజీలో ఉంటాం కదా, అటు ఇటు ఏదో పనులు ఉంటాయి. ఆ టైంకి నేను మొన్న ఫంక్షన్కి వెళ్ళాలి, ఇక్కడ అవుట్డోర్లో ఉన్నాను, ఇంక తను వెళ్తాం. అలా వాళ్ళు అంటారంట స్కూల్కి ఒక్కరోజు తీసుకురామని ప్రిన్సిపల్ వాళ్ళు, శ్రీకాంత్ గారిని ఒకరోజు స్కూల్కి తీసుకురామ్మా బాబు అంటున్నా. చెప్తానండి, ఆయన కరెక్ట్ ఆ టైంలో ఉండరు, ఏం చెప్తాను. అలా అలవాటు పడిపోయింది. అయితే తనే మొత్తం అంత పిల్లలను మాత్రం ఇంకా నేను టెన్షన్ పడినా, ఇంకా అంత తనే చూసుకుంటా. ఓకే, అంటే షీఈ్ అ పర్ఫెక్ట్ హౌస్ వైఫ్. అంతే కదా, పర్ఫెక్ట్ మదర్. అంటే ఇంటి వ్యవహారం కూడా అసలు ఏమేమి కావాలి, ఎక్కడ ఏంటి, అని అంత తనే. అంతేనా? ఎక్కడ మీ ఇద్దరి మధ్యన ఇస్మంత్ అయినా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండదు కానీ, ఎవరికన్నా ఏ లైఫ్లో కూడా ఉంటాయిగా, ఎన్ని ఎందుకు చేస్తావు, వద్దు, ఇటువంటివన్నీ డెఫినెట్గా ఉంటాయి. ఓకే అమ్మా, లేకపోతే పెళ్ళి అయిన రోజు ఎలా ఉంటామో ఇన్ని సంవత్సరాల తర్వాత అంతే ప్రేమతో బాయ్ అనుకుని వెళ్తారేంటి ఎవడన్నా? అలా ఉండదు. లైఫ్ అది చిన్న చక్కటి ఇది చేయడం. అంటే అది కూడా నీ వల్ల వస్తాయా తన వల్ల వస్తాయా అన్నది అక్కడ మెయిన్ పాయింట్. నా వల్ల ఎక్కువ, నీ అసహనం ఎక్కువ. ఇప్పుడు ఎక్కడ ఇంత లేట్ ఇప్పుడు గబుకుని కూర్చుంటాము, ఈవినింగ్ ఏమైనా ఫ్రెండ్స్తో ఎక్కడికన్నా వెళ్తాము, ఎక్కడ కూర్చుంటాము, ఏంటి లేట్ అయింది అంటారు. లేదు పార్టీలే కదా మా ఏదో కూర్చున్నా లేదు ఇది అంటాం అనేవాడికి కొంచెం వాయిస్ రైజ్ అవుతాం, అది అనుకుంటాం. అవన్నీ చిన్న అయ్యి అదేలే, ఆ మాత్రం ఉండాలి, లేకపోతే మరి మగాళ్ళు చాలా మాకు క్రికెట్ ఉందంటే మాకు అసలు ఏమీ తెలియదు. ఎగ్జాక్ట్, క్రికెట్ కూర్చున్నామంటే అది అయిన తర్వాత వేరే ఏదైనా అది చూస్తూ ఉంటాం, ఈ టైప్లో ఉంటుంది వ్యవహారం. అదే మొత్తం అసలు ఈ ప్రపంచంతో సంబంధం ఉండదు. క్రికెట్ వెళ్ళి ఇప్పుడైతే ఇంకా బెటరు, క్రికెట్ ఆడుతా బయటికి వెళ్ళేవాళ్ళం ఈవినింగ్. అవును, అక్కడికి వెళ్ళి 12-1 గంట అట్లా చేసేవాళ్ళం. అంతేకాదు, క్రికెట్ 20 ఓవర్లు ఆడాలి. నైట్లు వెళ్ళి 9ంటికి స్టార్ట్ చేస్తే అవును, ఎంత టైం పడుతుంది కూర్చుని బతా కానీ అయ్యని ఈ టైప్. ఇంటికి వచ్చేసరికి అర్ధరాత్రే.
అంతే 2 అవుద్ది. అంటే మనకు షూటింగ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఇది ఎప్పుడో వన్స్ ఇన్ వైల్ కదా క్రికెట్ మ్యాచ్ డైలీ ఉండవు కదా. అవును. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.